ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. అయితే నాంపల్లిలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని అంటున్నా టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జగిత్యాల జిల్లా కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు అయితే వివాదాస్పదమయ్యాయి. రాహుల్ గాంధీకి ఏం తెలుసు, క్లబ్బులు పబ్బులు తప్ప వ్యవసాయం గురించి తెలియదని చెప్పి కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. వీటిపై కాంగ్రెస్ మహిళా నేతలు మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మేడం మీరు? కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అసలు ఆయన మత్తులో ఉండి మాట్లాడా, మరి మత్తు ఎక్కించుకొని మాట్లాడా నాకైతే తెలియదు. కానీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడే వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. ఆయన రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటప్పుడు మా చరిత్ర ఏందనే తెలుసుకోవాలి. 9 ఏళ్ల కింద కేటీఆర్ ఎక్కడుండే, ఈ రోజు రాహుల్ గాంధీ గురించే గాని, రైతుల గురించే గాని, రైతు రుణమాఫీ గురించే గాని మాట్లాడే అర్హత ఆయనకు లేదు. కరెంటు గురించి కూడా మాట్లాడితే మేము అదే చెప్పినాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పోయి లాగ్ బుక్ తీసి మరీ చూపించడం జరిగింది. 24 గంటల కరెంట్ వస్తుందా, మరి 10 గంటల కరెంట్ వస్తుందా అని చెప్పి కూడా మీకు చూపించడం జరిగింది. ఈ రోజు మత్తు పదార్థాలు తెలంగాణలో విచ్చలవిడిగా వస్తున్నాయి అని అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేటీఆర్ హయాంలో ఈ డ్రగ్ మాఫియా అనేది నడుస్తుందని మేము అంటున్నాము. మరి మాకైతే మత్తు లేదు, మరి మేము ఎక్కించుకోలేదు. ఆయన మత్తు తీసుకొని మాట్లాడిండి అనుకోని నేను మేడం, వాటిపైన ప్రభుత్వం ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేసింది కదా. అంటే ప్రభుత్వం ఏదో యాక్షన్ అయితే తీసుకుంటున్నామని చెప్పి ప్రయత్నం అయితే చేసింది కదా మేడం. యాక్షన్ తీసుకుంటే మళ్ళీ డ్రగ్స్ వస్తాయా చెప్పండి? నేను ఒకటే మాట అడుగుతా, కేసీఆర్ గాని కేటీఆర్ గాని చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి తెలియకుండా అయితే డ్రగ్స్ లావు. గతంలో లేని డ్రగ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఈ రోజు తెలంగాణలో డ్రగ్లు చిన్న చిన్న పిల్లలు బలైపోతున్నారు, యూత్ బలైపోతున్నారు. ఈ రోజు నిజంగా కూడా వాస్తవానికి మేము చెప్తున్నది ఒకటే, గవర్నమెంట్ ప్రమేయం లేకుండా ఏవి రావు. డ్రగ్సే గాని, ఈ రోజు పబ్ కల్చరే గాని, డ్రగ్ కల్చరే గాని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? ఈరోజు కొండాపూర్ లో గాని, మాదాపూర్ లో గాని డ్రగ్స్ పబ్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో అక్కడ మేము వెళ్ళడం జరిగింది. చాలా సార్లు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు విచ్చలవిడిగా కోడ్ నంబర్ చెప్తే డ్రగ్స్ ఇస్తున్నారంటే వీళ్ళకి తెలియదా? ఆ డ్రగ్స్ అని నడిపేటోళ్ళు, ఆ పబ్బులు నడిపేటోళ్ళు అందరు కూడా కేటీఆర్ సన్నిహితులే. మరి ఆ వాళ్ళకే కదా అంత వెల్మ నాయకులు ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఎవరు వాళ్ళంతా? కేటీఆర్ కి సన్నిహితులే కాబట్టి ఆ పబ్బులు 3 గంటల రాత్రి దాకా, 4 గంటల రాత్రి దాకా ఆడపిల్లలు యూత్ పాడైపోతుంది. ఈరోజు బట్టలు ఊడిపోతున్నాయా, లేకపోతే ఆ మైకంలో ఏం చేస్తున్నారు? మర్డర్లు చేస్తున్నారా, రేపులు చేస్తున్నారా తెలియని పరిస్థితి ఈరోజు. ఇవన్నీ వీళ్ళకు కనపడట్లేదా? కొత్త సిట్ వేసిండు, మరి సిట్ ఏమి చెప్పింది? ఇంతే, ఇక్కడ డ్రగ్స్ పట్టుకుంటాం, అక్కడ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి తెలంగాణలో? అది ఎవరు చెప్పాలా? ప్రతి శాఖకు ఒక మంత్రి ఉన్నాడు. మరి ఎక్సైజ్ శాఖ ఉన్న మంత్రి కూడా కేటీఆర్ మాట్లాడతాడు. ప్రతి శాఖలో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమంటే కేటీఆర్ మాట్లాడతాడు. మరి హోల్సేల్ గా ఒకటే మంత్రి ఉన్నాడా కేటీఆర్? కేసీఆర్ తనయుడు ఒక్కడేనా? మరి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయాల్సిన తీరు వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. మేడం, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తుంది. ముఖ్యంగా రైతుల సెంట్రిక్ గా చేసుకుని పాలిటిక్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో అంటే 24 గంటల కరెంటు వస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, రావట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా లాగ్ బుక్స్ కూడా బయటపెట్టడం జరిగింది. అవి ఎందుకు లాగ్ బుక్స్ అన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది గవర్నమెంట్? ఒక్క లాగ్ బుక్స్ కూడా ఎక్కడ సబ్ స్టేషన్ల వద్ద లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారి పైన కామెంట్ చేసినాడు. దానికి నేను అందుకే అన్న, నక్కకు నాగలోకంకు ఉన్న తేడా అని అన్న. ఎట్లేంది తెలియదు, డ్రగ్స్ తీసుకుంటాడు పబ్బు అంటే డ్రగ్స్ కేటీఆర్ సప్లై చేసిండా? ఈయన ఇచ్చిండా? డ్రగ్స్ తీసుకోగా రాహుల్ గాంధీని చూసిండా? పబ్బులో పోగా రాహుల్ గాంధీని చూసిండా కేటీఆర్ అని నేను అడుగుతా. మరి ఆ రోజు ఇప్పుడు చూపించు, ప్రూఫ్ చూపించు. ఇప్పుడు మేము అడిగింది అదే. ఈయన డ్రగ్స్ తీసుకొని డ్రగ్ మైకంలో మాట్లాడినాడా? మాకు ఇది క్లారిటీ కావాలి. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు అని మేము ఎందుకన్నాం మహిళా కాంగ్రెస్. ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేశాం, కేసీఆర్ది కేటీఆర్ది. ఎందుకంటే తండ్రి మొట్టికాయలు పెడుతున్నా కూడా తనయుడు తప్పులు చేస్తూనే వస్తున్నాడు. ఈరోజు ప్రతిపక్షం లాగా ధర్నాలు చేస్తున్నాడు. ఈరోజు మేము ఒక్కటే మాట మాట్లాడుతున్నాం. మరి కల్వకుంట్ల కవితకి తెలుస్తలేదా ఈ లిక్కర్ కానీ రైతుల రుణమాఫీ గురించి? గతంలో ఎవరు చేసిండని రుణమాఫీ? 1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడడం ఏంటి? నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ చేసి మాట్లాడాలి. సబ్సిడీలు ఎక్కడ ఇస్తున్నాడు? ఇన్పుట్ సబ్సిడీలు ఎక్కడ ఇస్తున్నాడని నేను అడుగుతున్నా. ఈరోజు రైతులు మా అప్పుడు బాగుండనా, ఇప్పుడు బాగుండనా? అప్పుడు మేము ఒడ్లు కొన్నాం, ఇల్లు కొన్నారా? ఈయన ఎప్పుడన్నా నాగలు పట్టిండా? ఈయన ఎప్పుడన్నా ఎడ్లు
ఎడ్లని నడిపిండా? ఇప్పుడు ఎడ్ల గురించి మాట్లాడరు, గొడ్ల గురించి మాట్లాడాడని అంటున్నాడు. మరి ఎడ్లు గొడ్ల గురించి మాట్లాడే కన్నా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు ఒకసారి చేయమను. భారత్ జోడో యాత్రలో ప్రతి ఒక్క నిరుపేద దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. ఈయన ప్రగతి భవన్ నుంచి బయటికే రాడు. ఆయన ఇంటి కొంప నుంచి బయటికి వస్తే కదా ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకు కానీ మా గురించి మాట్లాడాలని నేను అంటా. మా నాయకుడు గురించి మాట్లాడొద్దు. మాట్లాడితే ఫస్ట్ ఆయనని రైతు ఎవడు, రైతుకు ఏం కావాలి, ఏం సబ్సిడీలు ఇవ్వాలా, ఎంత రుణమాఫీ చేస్తారు. 9 ఏళ్ళు అయిందయ్యా మీరు ఇచ్చి. బంగారు తెలంగాణ ఈరోజు మేము ఇచ్చినందుకు బ్రతుకులు బాగుపడాలి తెలంగాణ ప్రజలదని చెప్పి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంత సిగ్గుచేటు, మేమిచ్చిన బంగారు తెలంగాణలో మీరు దోసుక తింటున్నారు. ఈరోజు అప్పుల తెలంగాణగా చేసి ఏం మాట్లాడతాడు కేటీఆర్ అని నేను అడుగుతా. సో ఇది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. కేటీఆర్ తన శాఖ కాకుండా ఇతర శాఖల్లో కూడా అన్ని మంత్రిత్వ శాఖలకు కూడా ఆయనే మంత్రిలాగా ఫీల్ అవుతున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా నగరంలో డల్లా చేస్తా అని చెప్పినటువంటి మంత్రి కేటీఆర్ ఇప్పటికీ ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి, నాలాలు కానీ డ్రైనేజీలు కానీ ఏ సమస్యలు కూడా ఎక్కడనే ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళైతే తీవ్రంగా విమర్శించిన పరిస్థితి ఉంది. సో వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు అమ్మాని, గాంధీ భవన్ నుండి.